కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసులు భరించేది పేదోళ్ళు నువ్వు ఛాయలు పోసి దోశలు వేసి కూరగాయలు అమ్మి ఫోటోలు దిగి జేఎస్ఎల్ ధర్నా వేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం గడుపుకునే మూర్ఖునివి, ఒక ఫాల్తు రాజకీయ నాకునివి. నువ్వు నా గురించి మాట్లాడేది. నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్త నేను. నువ్వేం చెప్పు మీ అయ్యే ఉద్యమకారులకు చలామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషలేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్నావు. నువ్వు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి నీకు ఏం తెలియకుండా ఏం లేకుండా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి గారి టికెట్ నీకు ఇప్పిస్తే నువ్వు తీసుకొని అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాజకీయ మీ పార్టీని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఈ శోభకర్ కూడా మోసం చేస్తావు. నువ్వు ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే, నీ చెల్లె ఎమ్మెల్సీ ఎంపీ, మీ బామర్దో ఎమ్మెల్యే, మీ సడకుడు కొడుకో వియ్యంకుడు కొడుకో ఆయన ఎంపీ, ఎవరు మిగిలిరుగా ఉద్యమకారులందరి పక్క పెడుతుంది. నిజమైన ఉద్యమాలకు టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్లు ఇప్పించుకొని ఇవాళ పోటీ కాలం మీద తోపు కాలం వాడితే రాళ్లతో కొడతారు. నువ్వేం చెప్పరాదు, నీకేం చేసి చెప్పరాదు. పెద్ద అవినీతి పరువు నువ్వు అవినీతి పడలే, రేవంత్ రెడ్డి అవినీతి పడలే. ఈ ప్రభుత్వం అంతే, గత ప్రభుత్వం అంతే. ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని మీద కొట్టాడేది మేము, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము, ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము. నీకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువేరు, నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడని మీ అయ్యవై ఫామ్లో తాగి అంటున్నాడు, అసెంబ్లీకి రాడు, మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటారు. మీరు వాళ్ళు ఒకటి. మీ అయ్య ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తాడా, పైసలు ఇస్తాడా కాంగ్రెస్ వాళ్ళకు? మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఎప్పుడు పైసలు అవసరం ఉంటే, సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయటపడుతున్నారు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవము. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాలుకు సిద్ధమై మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా. బిడ్డ తమాషాలు చేస్తున్నావా నువ్వు? యూజ్లెస్ ఫెలో. మళ్ళీ మాట్లాడితే నోట్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను చాలా అదుపులో ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యి ఉన్నాడు కానీ మాట్లాడితే మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదర్శన సిద్ధమా చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తలు బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తలు బహిరంగ సభ పెడతా. చలో ఎక్కడో సిద్ధమా చెప్పు. పైసలు ఇచ్చి 300 ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సభలు పెట్టే పార్టీ మాది కాదు, గుర్తుంచుకో బిడ్డ. సంజయ్ గారు, మీరు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మీరు రేవంత్ రెడ్డి ఒకటి అంటూ కూడా బీఆర్ఎస్ మీ పైన విమర్శలు చేస్తుంది. 14 నెలల విషయంలో ఎక్కువగా కాంగ్రెస్ ఇప్పటికి కూడా మీరు బీఆర్ఎస్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నాం? మేము కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమే మేము. బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్తాం మేము? బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ జీరో తెలంగాణలో. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయము భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే వాళ్ళకి అభ్యర్థులు కరువేరు. మాకు టార్గెట్ కాంగ్రెస్. బీఆర్ఎస్ లెక్కగా తీసుకోం మేము. బీఆర్ఎస్ జీరో మా దృష్టిలో. రేవంత్ రెడ్డి 14 నెలల పాలన పైన చర్చకు రావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, టైము డేటు డిసైడ్ అయ్యి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన వరకు మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో, ఎవరు అవినీతి ఏందో కూడా మేము బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధం. ఎవరి దగ్గర 15% కమిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉన్నాం. టైము డేటు ప్లేసు డిసైడ్ చేసేది వాళ్ళు. మేము సవాల్ సిద్ధం, వాళ్ళు సవాల్కి సిద్ధమా వాళ్ళు డిసైడ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు. మాది ఏక నిరంజన్ పార్టీ కాదు. రాష్ట్ర అధ్యక్షులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. మేము పక్కా రెడీ. మేము
గ్రామాల వారికి ఇస్తాం మేము. రాష్ట్రంగా గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా అన్ని సంక్షేమ పథకాలు కేంద్రం ఏమిచ్చింది, ప్లస్ 6 గ్యారెంటీ కూడా ఏమి ఇస్తామో చెప్తాం. వాళ్ళు ఎందుకు ఇస్తామో కూడా చెప్తాం. మేము ఏం హామీ లేకుండా ఎట్లా నెరవేర్స్తామో చెప్తాం మేము.